అధ్యక్ష సహోదరుడి కొందరు తెలియజేస్తానండి. మరి సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. ప్రియమైన దేవుని వారులారా, దేవుడు మరలా ఈ నెలలో మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నిలుపుడిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు వారి ఆసక్తితో దేవుని పక్షాన్ని నిలబడి దేవుని పక్షాన్ని జరిగిస్తున్న ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమాలను బట్టి, ఈ కార్యక్రమానికి చేర్చబడిన వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారులారా, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట మానవ జీవితాలని పరివర్తన సంధించేదిగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దేవిగా, ఎన్నో ఉన్నతమైన సంగతులు దేవుడు తన జ్ఞానమైనటువంటి గ్రంథములో వ్రాయించాడు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా బోధించాడు. ఎందుకంటే మనిషి దేవుని వెలుగులో ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు వెలుగై ఉన్నాడని. వెలుగై ఉన్నటువంటి దేవుని అడుగుజాడల్లో నడవలసిన బాధ్యత భూమి మీద ప్రవేశించిన ప్రతి మనిషికి ఉంది. ప్రపంచాన్ని అనగా మనుషులను నాశనం చేయాలనేటువంటి దుష్ట శక్తి యావత్తు ప్రపంచాన్ని అజ్ఞాన అంధకారములో ముంచి ప్రతివారు ప్రవర్తనను మారుస్తూ పేరుకే భక్తులుగా తయారు చేస్తూ దేవుని దైవజ్ఞానములో నిలిచి ఉండకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా అపవాది ఎత్తుగడులతో మానవ ప్రపంచాన్ని తిప్పుతూ ఉంటాడు. అట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ఈ భూ ప్రపంచానికి పంపించబడింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య మొదటి శతాబ్దంలో వచ్చి నివసించి అమూల్యమైన సంగతులను బోధించి, అలా బోధించినటువంటి ఆ బోధనలో మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడు, మన రక్షకుడు, ఆయన బోధించినటువంటి సంగతుల్లో మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్టు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూసి, ఆయన యొద్ద ఉన్న శిష్యులక, ఆయన ఎంత చేర్చబడిన జనసమూహాలక, ఈనాడు ఈ యొక్క మహాజ్ఞాన సంగతులు వినటానికి వచ్చిన మనక అందరికీ అవసరమైనటువంటి జ్ఞానమైనటువంటి ఉపదేశాన్ని ఆయన బోధించాడు. ఆ ఉపదేశం, ఆ బోధలో చెప్తున్నాడు, మీ సత్క్రియలను చూసి, ఎవరు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. మిమ్మల్ని చూస్తే పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి మనుషులు అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప అవకాశం! మనల్ని చూస్తే ఈనాడు సమాజంలో ఒక కుమార్తెని చూస్తే, ఒక కుమారుణ్ణి చూస్తే, నువ్వు ఎవరి తాలూకా బాబు అని చెప్పి, ఓ పలానా వారి తాలూకా అందుకేరా ఇలా ఉన్నావు, మీ బాబు మీ అమ్మ అని అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితులు, ఆయా మనుషులను, పిల్లలను చూసి మాట్లాడుకునే వ్యక్తులు ఉన్న సమాజం. ఈనాడు సమాజంలో మనుషులను బట్టి మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, దేవునికి మహిమ కలుగునట్లుగా
దేవునికే మహిమ చెందినట్లుగా ప్రవర్తించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తారు. దేవునిని అవమానపరచకూడదు. ఇప్పటికే మనిషి జీవిత కాలంలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల జీవిత కాలంలో భూమి మీద ఉన్న శరీర సంబంధమైన తల్లిదండ్రులకే తలవంపులు తెచ్చే పిల్లలుగా ఉన్న సమాజం ఇది. కానీ పరలోకమందు ఉన్న తండ్రికి ఆయన సంకల్పం, ఆయన ప్రేమ, ఆయన ఆలోచనలు ఎక్కడ రాజీ లేక, ఎలాగైనా నా పిల్లల ద్వారా నేను మహిమ పొందాలి, నా పిల్లలు నన్ను మహిమపరచాలి. ఎలా మహిమపరచాలంటే వారు ప్రవర్తన ద్వారా, వారు సత్క్రియల ద్వారా. నీ సత్క్రియలు చూసి అంటున్నాడు ఆయన, నీ సత్క్రియలను చూస్తే పరలోకమందున్న తండ్రి, ఓహో మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా, దేవుని పిల్లల యేసుక్రీస్తుని నమ్ముకున్నారా అని ఎవరిని మహిమపరచాలట? పరలోకమందున్న తండ్రిని మహిమపరచబడతాడట. మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. అలా మహిమపరచాలంటే ఏం చేయాలంటే పిల్లలు, దేవుని నమ్మిన వారు ఏం చేయాలి అనగా, విశ్వాసం కలిగిన భక్తులు ఏం చేయాలి, క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలి? మీ వెలుగును ప్రకాశింపనీయండి. మీ వెలుగు అంటున్నాడు ఆయన, మీ వెలుగు దేవుని నమ్ముట ద్వారా, దైవ జ్ఞానము ద్వారా, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా మీకు ఎంత కరెంటు, ఎంత ఛార్జింగ్ అయిందో మీలో. హై వోల్టేజ్ నుండి వచ్చిన వైరు మన ఇంటికి, మన బోర్డుకి కనెక్ట్ చేసుకుంటే కరెంట్ వస్తుంది. స్విచ్ ఆన్ చేస్తే బరువు. మరి దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మహాజ్ఞానై ఉన్నాడు, దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, దేవుడు యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పాపము లేని వాడని ఎన్నో విషయాలు ఆయన గురించి దేవుని గ్రంథం బోధిస్తుంది. మరి ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి పరిశుద్ధమైన లక్షణాలు ఈ మనుషులలో ఉంటే, ఈ అజ్ఞాన ప్రపంచంలో ఉన్నటువంటి మనిషికి ఉంటే, అజ్ఞానంలో ఉన్న మనుషులకు వెలిగించబడితే, ఆ జ్ఞానం పొందితే వెలుగై ఉంటారట. ఆ వెలుగుని మీరు ప్రకాశింపచేయండి. దేవునిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆయన లక్షణాలు, ఆయన బోధలు, ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయన మనలో ఉండాలని కోరుకున్న ప్రవర్తనలు, ఇవన్నీ వెలుగు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చూద్దాం. చూడండి, మంచి మాట ఎఫెసీయులకు రాస్తూ ఈ సందేశంలో చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 క్లారిటీగా, పూర్వమందు చీకటై ఉంటిరి చదవనా, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు మీరు ఎలా ఉన్నారట? చీకటిగా ఉన్నారు. ఏంటి పూర్వం? క్రీస్తు పూర్వం కాదు. ఈ దైవ జ్ఞానము, ఈ బోధించిన క్రీస్తును నమ్మక ముందు, నీ జన్మెందుకో తెలియక ముందు, అదంతా పూర్వం, బిఫోర్ క్రైస్ట్. కాబట్టి మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, మీరు చీకటిగా ఉన్నారు, అజ్ఞానములో ఉన్నారు, జ్ఞానము లేని వారిగా ఉన్నారు, పాపములో ఉన్నారు. ఈ పదాలన్నీ ఈ చీకటికి సంబంధించినటువంటి పదాలు, చీకటిని సూచిస్తున్నాయి. అయితే ఇంత చీకటిలో ఉన్న వారికి ఇప్పుడైతే ప్రభు వాక్యం మీ దగ్గరికి వచ్చింది, సువార్త ద్వారా మీకు ఆ యొక్క జ్ఞానం మీకు వెలిగించబడింది. నిజంగా ఇలాంటి అమూల్యమైన వాక్యాలు వింటున్నప్పుడు కనువిప్పు కలగాలి, కనులు తెరవాలి, హృదయము తెరవబడాలి. అదే ఇప్పుడైతే మీరు ఎలా ఉన్నారంటే ప్రభునందు
వెలుగై ఉన్నారు. ఒక గొప్ప వెలుగు. దేవుని జ్ఞానం అనేది అజ్ఞానంతో ఉన్న మనిషిని వెలిగించే గొప్ప గొప్ప వెలిగే జ్ఞానం, దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానం వలన అంటున్నాడు 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమని వాటిలో కానబడుచున్నది. వెలుగు ఫలం, వెలుగు యొక్క మీనింగ్ చెప్తున్నాడు అక్కడ. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమని వాటిలో, ఇవన్నీ సత్యమని వాటిలో కనపడుతుంది, వాక్యములో కనపడుతుంది. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మీరు కూడా వెలుగులో నడాలి. ఆయనతో అన్యోన్యమైనటువంటి సావాసం కలిగి నడుచుకోవాలి. అందుకే దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మార్చాలని యేసుక్రీస్తు ప్రభువారి కొండ మీద ప్రసంగంలో, ఆయన ప్రారంభ ప్రసంగంలో, మీ సత్క్రియలను చూసి, సత్యం అనేటువంటి వాటిలో ఉన్నటువంటి సత్క్రియలు, సమస్త విధములైన మంచితనము, నీతి, ఇవన్నీ మీలో ఉండాలి. ఇవన్నీ మీకు బోధిస్తున్నాను. ఆయన బోధించి అంటున్నాడు, మీ తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి. మిమ్మల్ని చూస్తే ఎదుటివారు మహిమపరచాలి. ఎవరు వారు, ఎవరు తాలూకా, ఎవరు కుమార్తె. చాలా మంది కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, కుటుంబాలను బట్టి అంచనాలు వేసి మాట్లాడుతుంటారు. ఒక తండ్రి యొక్క నడవడికను బట్టి, ఒక తల్లి యొక్క ప్రవర్తనను బట్టి అంచనాగా మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు. కానీ ఈ భూమి మీద ఉన్న తండ్రుల్ని అందరినీ కన్న తండ్రి, యావత్తు భూమి మీద ఉన్న వారందరినీ కన్న తండ్రి, ఆయనే అందరికీ తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రిని మహిమపరిచే మహాభాగ్యము దేవుడు మనకిచ్చాడు. అందుకని ఎవరు బాబు మీరు అనగానే వారికి అర్థమైపోవాలి. అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలంటున్నాడంటే, ఈ సత్క్రియల్ని చూడాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె ఆ ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో మత్తయి సువార్తలో చెప్పిన సంగతులు, సువార్తలో వ్రాయబడిన సంగతులు, మత్తయి గారు పొందుపరిచిన ఈ యొక్క సంగతులు, ఇవన్నీ మరలా భక్తులు యొక్క, అపోస్తుల యొక్క మనసులో ఉన్నవి. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో, దేవునికి ఏది ప్రీతికరమైనదో ప్రభువునకు అదే ప్రీతికరమైనది. ప్రభువునకు తండ్రికి ఏది ఇష్టమైనదో అదే నమ్మిన క్రైస్తవునికి, విశ్వాసం కలిగినటువంటి వారికి అలాంటి ప్రీతికరమైనవి చేయాలి. మనకు సంబంధించినటువంటి వారికి ఇష్టమైనవి చేయాలనుకుంటారు, ఇష్టమైనవి వండాలి. ఇష్టమైనవి చేయటానికి చాలా ప్రయాసపడుతుంది సమాజం. ఇష్టమైనవి వండాలి, ఇష్టమైనవి కట్టాలి, ఇష్టమైనట్టు ఉండాలి, ఇష్టమైనట్టు మాట్లాడాలంటే చాలా ప్రయాసపడాలి. భూమి మీద ఉన్నట్టు వారికి కూడా ఇష్టమైనవి చేస్తున్నప్పుడు పరలోకమందున్న తండ్రికి ఎంత ఇష్టమైన కార్యాలు చేయాలి. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును అంటున్నాడు మానవుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుడిని నమ్మిన నీవు ఎన్ని ఇష్టమైన కార్యక్రమాలు చేస్తున్నావు నీ జీవితంలో? క్రైస్తవుడు అని 10 సంవత్సరాలు నీ మీద పైబడిపోతున్నాయి, ముగింపుకు దగ్గరగా ఉన్నాయి. ఎన్ని ఇష్టాయిష్టమైన కార్యక్రమాలు దేవుని కొరకు చేసి అని ఆలోచిస్తే ఏమీ కనిపించటం లేదు. పైగా నిన్ను చూసిన వారు ఏం చేస్తున్నారంటే, ఏం నమ్మిందండి దేవుణ్ణి, వీళ్ళందరూ ఏం నమ్మారండి అని అందరినీ కూడా సులకనగా ఈ దేనికో నమ్ముకున్నారండి.
ఎంతకాలం గుడికి వెళ్ళినా వీళ్ళకి మార్పేదండి. దేని పని దానిదేనండి బాబు. ఇంక మనమే వెళ్తాంలేండి, వాళ్ళే మార్పు లేదు కదా. మధ్యాహ్నం చెప్పాం, భార్యలోనే మార్పు లేకపోతే ఇంక భర్త ఏమి రావాలని ముందుకు వస్తాడు. భర్తలోనే మార్పు లేకపోతే ఇంక భార్యలోనే ఎలా వస్తుంది? చెప్పేది దేవుని పేరు కదా, వెళ్ళేది గుడికి కదా, సంఘానికి కదా, దేవుని నమ్మేమని చెప్పుకుంటున్నాం కదా. అలాంటి సందర్భాలలో దేవునికి ఆశించిన దానికంటే మనిషి ఏం చేస్తున్నాడంటే అవమానపరుస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రికలు చూడండి, 2వ అధ్యాయము 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక కాదమ్మా, వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. మిమ్మల్ని బట్టి ధర్మశాస్త్రం ఉందంటున్నారు, క్రొత్త నిబంధన వచ్చిందంటున్నారు, అది ఇది తెలిసి అనుకుంటున్నారు క్రైస్తవులు. ఆనాడు రామపత్రికల్లో యూద ధర్మశాస్త్రమును యూదులను ఉద్దేశిస్తూ అనేక సంగతులు రాస్తున్నటువంటి ఆ పత్రికల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా అతిశయిస్తున్నావు, ధర్మశాస్త్ర ప్రకారంగా బోధిస్తున్నావు, ఇలా చేస్తున్నా నీవు 21వ వచనంలో అంటున్నాడు, ఎదుటి వానికి బోధించు నీవు నీకు బోధించుకొనవా. ఎదుటి వానికి బోధించే నీవు. బైబిల్ అలా చెప్తుంది, దేవుడు ఎలా చెబుతున్నాడు, మాకు దేవుడు అలా చెప్పాడు, గుడిలో ఎలా చెప్పారు అంటారు. చెప్పారు, చెప్పేందుకు నీకు బోధపడాలి, అది హృదయములో ఉండాలి. నీ హృదయంలో ఉన్న రహస్యాలన్నీ బయటపడాలి, నువ్వు పశ్చాత్తాపపడాలి. అలా పడకపోగా వినటమే, గుడికి వెళ్ళటమే నీ వంతు, చర్చికి వెళ్ళటమే నీ వంతు, నెల అయ్యేసరికి భోజనాలు పెట్టడమే నీ వంతు, అప్పో సప్పో చేసి. కానీ దేవునికి మహిమేదండి. మనుషులు మాత్రం భలే చేసేసింది ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని. వాళ్ళు మెప్పు కోసం చేస్తుంటారు. అంటే వేషధరణ కదా, అది పైకి భక్తి కదా. వేషధరల వలె ఉండొద్దు, దేవుని అవమానపరచొద్దని అనేక సంగతులు చెప్తున్నాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, ఎదుటి వారికి చెప్పిన నీవు వేషధారి వలె ఉండొద్దు, దేవుని నమ్మేవనే నీవు వేషధారిగా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? నిన్ను చూస్తే దేవుడి జ్ఞాపకం రావాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్య జనులలో దూషింపబడుచున్నది. దూషింపబడుతుందంటే దేవునికి మహిమ, లేకపోతే అవమానమా? దేవునికి ఏం కలిగిస్తున్నారు? దేవుని పేరు చెప్పుకుంటున్న వారు, నేనండి పలానా వారు తాలూకా అని అంట. మరి పలానా వారు తాలూకైతే ఎందుకమ్మ ఇలా చేశాడు? అంత గొప్ప వ్యక్తి కడుపుని కుటుంబంలో పుట్టి ఇలా చేసేవా, ఇలా పారిపోయావా, ఇలా చేసేవా అని నీ వంట లేదమ్మా. ఎంత అవమానం తెచ్చావు. ఒక కుటుంబాలు ఇలువ నిలబెట్టలేని పిల్లలు ఉన్న సమాజం, ఒక తండ్రి గౌరవాన్ని నిలబెట్టలేని కుమారులు ఉన్నటువంటి సమాజం. మరి దేవుని నమ్మే నువ్వు దేవుని ఇలువను కూడా దిగజారుస్తున్నావు, దేవుని మహిమపరచలేదు. నమ్మేవంటే దేవుని మహిమపరచాలి. గలతీ పత్రికల్లో చెప్తున్నాడు చూడండి, 1వ అధ్యాయము లాస్ట్ వచ్చిన 24వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలును చూసినటువంటి అపోస్తలులకు ఎలా ఉందో చూడండి. వాళ్ళందరి యొక్క మనసులో ఉన్న మాట గలతీ పత్రికలో చెప్తున్నాడు. అక్కడ మునుపు మనలను హింస పెట్టిన వాడు
తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతము నుండి విశ్వాసమును ప్రకటించుచున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని మహిమపరిచారు. అపొస్తలుల దగ్గరికి వెళ్ళారు. అపొస్తలుల దగ్గరికి పంపబడ్డాడు. అపొస్తలుడు అంటాడు పౌలు గారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పేతురు గారు కానీ యాకోబు గారు కానీ ఈయన గురించి విన్న తర్వాత వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే దేవుని మహిమపరుస్తున్నారంటే, ఎంచేత మునుపు మనలను విమర్శ పెట్టిన వాడు యూదులు కానీ అపొస్తలులు కానీ అంతకు ముందు ఉన్నటువంటి భక్తులందరూ కూడా అపొస్తలుడైనటువంటి ఆ పౌలు గారి యొక్క ఆ సువార్త విధానము, ఆయన మార్పును బట్టి, ఆయన బ్రతుకును బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, అన్ని జనులకు అపొస్తలులుగా ప్రత్యేకించబడటాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఏమంటున్నారంట, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవుని ఏం చేశారట? మహిమపరిచాడండి. ఎంత హింస పెట్టిన వాడు, ఎంత మతోన్మాది, ఎంత వ్యతిరేకి, దేవుని కార్యక్రమాలను ఆటంకపరిచేవాడు, ఈ జ్ఞానానికి అడ్డుకట్టలు వేసినట్టు వాడు, అటివాడు ఇలాంటి చక్కన గొప్ప జ్ఞానముతో దైవ మార్గంలో నడుస్తున్నాడని విని దేవుని మహిమపరిచారంట. చూడండి, మనుషులు ఎదుట ఏం చేయాలంట? మీ సత్క్రియలు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఆయన సత్క్రియలను చూసి, ఆయన సువార్త సేవాభారం చూసి, ఆయన త్యాగం చూసి, ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో అడ్డులు, ఆటంకాలు, అపాయాలు ఎన్నో వచ్చినా వాటన్నిటిని తట్టుకొని బోధిస్తుంటే విన్న వాళ్ళు అందరూ కూడా సంతోషం. ఆ దమస్కా పట్టణంలో వెళ్ళినప్పుడు పౌలును చంపేస్తారని అక్కడ ఉన్నటువంటి వారు ఈ వాక్యాన్ని విన్నవారు గోడ మీద నుంచి కిందకి దించి పంపించారు. ఇంకా ఇకోనియా కానీ, అంత్యోకియా కానీ, లుస్త్రా కానీ ఈ ప్రాంతాల్లో కూడా వెళ్ళినప్పుడు ఎన్నో రాళ్ళు దెబ్బలు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో హింసలు, ఆయన సువార్త సేవ పరిచర్యలు ఇన్ని భరిస్తూ కూడా దేవుని కొరకు పనిచేస్తున్నాడంటే, వెలుగును, మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మరి మనం ఏమైనా వెలుగును ప్రకాశిస్తున్నామా, లేకపోతే గుడ్ లైట్ లాగా ఉన్నామా? ఇవాళ కనపడతాం, మళ్ళీ రేపు వచ్చే వారం కనిపించం. ఏదో వారం అలా వచ్చారండి, మళ్ళీ ఒకటో ఎలా ఇక్కడ వచ్చారు, మనలు వచ్చారు, మళ్ళీ వదులుకోవటం వాళ్ళు రాలేదు. అంటే దేవుని వెలుగు ఏమన్నా ఉందా? ఏట్రా బాబు ఎలగట్లేదంటే రిపేర్ వచ్చేసింది, బ్యాటరీ పనిచేయలేదు, ఛార్జింగ్ లేదు, మొత్తాన్ని పాడేయాలి. ఎంత బలహీనులై ఉన్నారో చూడండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి శోధించి చూసుకుని కొరింథీయులకు రాస్తున్నాడు 13:2 13:5 పరీక్షించుకోండి అంటే పర్వాలేదు అనుకుంటున్నారు. పరీక్షించుకోండి అంటే పర్వాలేదు అనుకోవడం కాదు. ఈ వారం వెళ్ళకపోయినా ఏం కాలేదని కాదు, ఎప్పుడు వెలుగును ప్రకాశింప చేయాలి. ఎందుకు అనుకోండి, ఇక్కడ వాక్యం ప్రకటించగలమా, ఈ సత్యాలను చెప్పగలమా? అంతవరకు నమ్మకంగా ఉండాలి, చల్లారిపోకూడదు. తిని 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 బాగా తిని మత్తకి ఎందుకులే అనుకున్నట్టు ఉండదు. వాక్యం వినే కొలది తలకెక్కక బొర పని చేయక అలా అనుకుంటున్నారు. కానీ బద్దకించి యేసుక్రీస్తు మాట, ఈ యొక్క మాటను అర్థం చేసుకుంటే మనుషులు ఎదుట మీ వెలుగుని ఏం చేయాలంటే ప్రకాశింపచేయాలి. కరెంటు కనుక ఏ గడిలో గాలి వేసినా, ఏ ప్రాబ్లం వచ్చినా పోతుంది. మరి మీలో ఉన్న వెలుగు మీరు జీవించినంత కాలం అలా ప్రకాశిస్తూనే ఉండాలి. మరి ఎందుకు వెలుగు అలాగా గుడ్ లైట్గా ఆగిపోతుంది? ఎందుకు డిమ్ వస్తుంది? మొత్తానికి ఎందుకు పని చేయట్లేదు?
మరి ఈయన గురించి ఏమంటున్నారు? దేవునిని మహిమపరిచారటమ్మా. ఎన్ని బాధలలో, ఎన్ని కష్టాలలో ఎంతగా నిలబడి పరిచర్య చేస్తున్నాడని దేవుని మహిమపరిచాడు. ఇంత హింసకుడు, ఇంత మతోన్మాది, మత సామరస్యవాది ఎవరు? అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకున్న పరిస్థితి. మరి ఆయన బట్టి అంతగా దేవుని మహిమపరుస్తున్నారంటే నిన్ను బట్టి కూడా దేవుని మహిమపరచవద్దా? దేవుని మహిమపరచడమే ధ్యేయంగా పెట్టుకోవాలి జీవితంలో. చెప్పాడు కదా, మీ జన్మకు సార్థకత తండ్రిని మహిమపరచటం, తండ్రిని గణపరచాలి. కుమారుడైతే ఏం చేయాలి? తండ్రిని ఏం చేయాలి? గణపరచాలి. మరి గణపరుస్తున్నారా? గణపరచాలంటే మాట వినాలి. మాట వినాలంటే వెలుగుని ప్రకాశింపనీయాలి. మరి మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనులు దూషించబడుతుందంటే అదెవరని? వాళ్ళు భక్తులే. ఆ మాట కూడా భక్తులను ఉద్దేశించి రాస్తున్నాడు. ఎలాంటి భక్తులు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగినట్టు వారిని, పైకి భక్తి కలిగినట్టు వారిని, లేదా సంపూర్ణ విధేయత కలిగినట్టు వారిని అందరికీ అన్ని విధాలా బోధించేదే దైవ జ్ఞానం. ఎలా చేసినా కరెక్టే బాబు అని ఏం చెప్పటం లేదు. మనుషులకు కనబడే నిమిత్తం తమ పనులన్నీ చేదురు. మనుషులకు కనబడినట్లు తమ పనులన్నీ చేస్తారట. తమకున్న రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవగాను, పైకి కోటు, సూటు, గౌను, వస్త్రాలు, వాళ్ళ కుర్చీలు, వాళ్ళ వ్యవహారాలు అవన్నీ చూస్తే పైకి చాలా ఆడంబరంగా ఉంటుంది. మనుషులకి కనబడినట్లు. ఒక ఇల్లు కడితే ఏం కడేసేటరా అనుకోవాలి. మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఒక పెళ్లి చేస్తే గొప్పగా చేసేసాడు అనుకోవాలి. ఎవరు గొప్ప అయిపోవాలి? అండి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గొప్పగా భలే గొప్పగా చేసేసారు. ఒక ఇల్లు కట్టేవంటే అలా కట్టాలంటే అని అన్నారంటే పొంగిపోతాడు. తర్వాత ఇంట్లో ఉండకపోయినా పర్వాలేదు కానీ పొంగిపోతాం. ఒక పెళ్ళ, ఒక ఇళ్ళ, ఒక బట్ట, ఒక సుఖమా, ఒక సౌకర్యమా, ఒక భోజనమా, మనుషులకు కనబడే నిమిత్తం అన్ని హైలైట్గా చేస్తారు. భక్తి కూడా మనుషులకు కనబడినట్లుగానే. అది కానీ కొన్ని కార్యక్రమాలు నేను చేసేస్తానండి అయ్యగారు అంటారు. చేయొచ్చు, మంచిదే, తప్పని అంటలేదు. ఇంత కార్యక్రమం ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని కార్యాలు చేసింది నువ్వు ఒక్క రోజుతోనే ఏమైనా ఒరిగిపోతుంది అనుకుంటున్నావా? ఒక్క రోజుతోనే భలే చేసే బ్రదర్ సెకండ్ వందనాలు అని చెప్పేస్తే చాలే ఈ జీవితానికి అనుకుంటాడు. మనుషులు మెప్పించేశారు కదా బాగా. ఏం చెప్పారండి అయ్యగారు అనగానే ఇతను పొంగిపోతాడు. ఒకనాడు చెప్పేది ఒకనాడు నడిచేది కాదు. అంతం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు జీవకిరాటనే ఇస్తాను. ఒక్కరోజు నమ్మకం కాదు, ఒక్కరోజు మాట కాదు, జీవిత కాలం అంతా ఆయన వేచి చూస్తాడు. ఆయన అందుకే నీ ఆయుష్కాలం అంతా చూస్తున్నాడు. ఆయుష్కాలాన్ని వ్రాసుకున్నాడు, మన బ్రతుకుని చూస్తున్నాడు. అందుకనే వేషధారుల వల్లే ఉండొద్దు అన్నాడు. ఇక్కడున్న వారు పరిసయ్యులు కానీ, ఆ సద్దుకాయలు కానీ, యూదులు కానీ, ప్రధాన యాజకులు కానీ ఎలాంటి వారండి వాళ్ళు? మనుషులకు కనబడే నిమిత్తం మాత్రం ఏం చేస్తారు? అన్ని పనులు చేస్తున్నారు. మరి దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారా? దేవుని చిత్త ప్రకారంగా దేవుని మహిమపరిచినట్లు మనుషులు ఎదుట వెలుగుని ఏమన్నా ప్రకాశింప చేస్తున్నారా? మరి నాలో ఉన్న సత్యం, నాలో ఉన్న యథార్థత, నాలో ఉన్న పరిశుద్ధత, నాలో ఉన్న గుణాలను మీరు వెలుగుగా మీలో చూపించాలంటే మీరు కనబడుతున్నారు, నేను కనిపించుతున్నాను. ఆత్మస్వరూపు అయిన దేవుడు
నాలో ఉన్నాడని చూపించాలి ఏ భక్తుడైనా, ఏ శ్వాస అయినా సరే. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉండాలని దైవ జ్ఞానం యొక్క ఉద్దేశం, యేసు ప్రభు వారి యొక్క ఆలోచన. పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడాలి. ఒక కుమార్తెగా ఉన్న నీవు మీ తండ్రిని మహిమపరచలేకపోతున్నావు, కుటుంబాన్ని మహిమపరచలేకపోతున్నావు. ఏంట్రా ఈ అమ్మాయి ఎలా చేసేది, ఏంటి ఈ అబ్బాయి ఎలా చేసాడు, ఏంటి ఇలా చేశారంటే కుటుంబాలకి తల్లిదండ్రులకి తలవంపు కదా. మరి కుటుంబాలకి తల్లిదండ్రులకి దేవునికి మహిమ తేవాలంటే ఏం చేయాలంటే మీ వెలుగును ప్రకాశింపచేయాలి. వెలుగును ప్రకాశింపచేయాలంటే దైవ జ్ఞానానికి సంబంధించిన ఆ మాటలు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ఆ ఉపదేశాన్ని మర్చిపోకూడదు. అది ప్రాణంగా చూసుకోవాలి, అది జీవనాధారంగా చూసుకోవాలి. ఆయన మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి అని. ఒకనాడు భోజనం, ఒకనాడు రొట్టె, ఒకనాడు తిండి, ఒకనాడు పలావు కాదు నన్ను బతికించేది, నీ వాక్యమే నన్ను బ్రతికించినంటున్నాడు కోటీశ్వరుడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయనకి ఏం తక్కువైంది అనుకుంటాం. మనకు తిండి పెట్టేవాడును, కలిగి ఉన్నవాడిని గొప్పవాడు అనుకుంటాం. ఎన్నున్నా సరే ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరున్నారు అనగానే దేవునికి ఎలా ఉంటుందండి? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర లేదు అంటున్నాడంటే ఇలాంటి మంచి మాటలు మనసులోంచి వస్తుంటే తండ్రిగా ఎంత ఆనందపడిపోతాడు. అదేం చెప్పాను, మోషే గారు రాకముందే అబ్రహాము గారు ఏమంటున్నారు, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పకుండా ఉంటున్నట్లు, నీవిస్తున్న ఆస్తి నాకు అవసరం లేదు, ఆస్తినంతా తీసుకోమన్నా సరే వద్దంటున్నాడు. ఏమండి, ఆస్తిని అంతస్తులు వాటన్నిటిని వద్దంటున్నాడు. వెండి బంగారాన్ని అబ్రహాము సొదొమ రాజిస్తుంటే, అబ్రహాము నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసి తినని నువ్వు చెప్పకుండానట్లు. మామూలుగా పెద్దడేడు పాస్టర్ గారు ఈ కొత్తూరు వచ్చిన తర్వాత ఆయన బాగుపడ్డాడు. మేమే ఇది ఇచ్చాం, అది చేసాం, ఇది చేసాం, లేకపోతే ఏదో మామూలుగా ఏదో చిన్న దాని మీద వచ్చిన స్కూటర్ మీద వచ్చాడు అంటే మనుషులు ఎలా చెప్పుకుంటున్నారు చూడండి. మేమే ఇచ్చేసామంటే బాబు ఆయనేనండి, ఆయన వల్ల బతుకుతున్నాం. నువ్వు బ్రతికేది ఎవరి వలన? దేవుని వలన. భూ సంబంధమైన వాటి మీద కాదు. జీవం లేనిదే నీకు ఎంతుంటే మాత్రం, ప్రకృతి అంతా నీ ఎదుటుంటే మాత్రం సుఖమేంటి? అనుభవించగలవా? అందుకే నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసి నేను నువ్వు చెప్పకుండానట్లు, ఒక నూలు పోగైనను చెప్పులు వారనైనను నీ వాటిలో ఏదైనాను నేను తీసుకోనట్టున్నాడండి. నీకు అవకాశం కోసం చూస్తున్నావు, ఎవరు జల్లుతారా అని. పైనుంచి జల్లుతారా, కింద నుంచి జల్లుతారా, ఎక్కడి నుంచి జల్లుతారు, ఎవరు ఇస్తారు దేవా అని నువ్వు కొండలు తట్టు కొండలు ఎత్తుచున్నాయంటే ఆయన ఎందుకు చూస్తున్నాడు వీళ్ళకి అర్థం కాలేదు. ఆ ఉన్నతమైన స్థలాల యొక్క భావాలు వీళ్ళకి తెలియదు. వీళ్ళేమో దేవుని వాక్యం వైపు చూడండి అంటే మరొక దేశాల వైపు, ప్రాంతాల వైపు, మనుషుల వైపు చూస్తారు. అబ్రహాం గారు 66 పుస్తకాలు జ్ఞానం గ్రంథం లేనప్పుడు, ఆది కాండమే రాయబడక ముందు మోషే గారు అల్పకాల పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని మోషే గారు కూడా పుట్టలేదు పని ఆ మాట తెలిసి చెప్పాడు అనుకుంటా. అప్పటికి ఏమైనా పౌలు గారు ఉన్నారా, తిమోతి గారు ఉన్నారా, ఎవరున్నారా? ఎవరు లేని ఎలా వచ్చిందంటే దేవుణ్ణి నమ్మాడు. దేవుడే అని, ఆయనే నాకు ఆధారం. నేను ఆ నడుస్తున్నటువంటి ఆ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 75 నుండి 87, 99 అలా వచ్చేటంత వరకు ఆయన నమ్మినటువంటి నమ్మిక, దేవుని యొక్క కాపుదల, దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి ఏది అవసరత లేదు అనుకున్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుణ్ణి దేవుని విషయంలో అలా మాట్లాడాడంటే అబ్రహాము ఎంత గొప్పవాడు, దేవుని ఎంత చక్కగా మహిమపరుస్తున్నాడు. అందుకని అబ్రహాము చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తోడుకొని వెళతానని అబ్రహాముకు మాట ఇచ్చాను. మోసే నువ్వు అలాగనద్దు, నీ అన్నయ్య అహరోను తోడు తీసుకో,
ఆయన చెయ్యెత్తి ప్రమాణం చేసిన పాలస్తీనా దేశంలో చెయ్యెత్తి ప్రమాణం చేసినట్టు మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవునికి జ్ఞాపకం ఉంది. వందలేటి వేలేటి ప్రపంచం ముగిసిపోయిన దేవునికి అన్ని జ్ఞాపకమే. దేవునికి అన్ని కూడా ఏది కూడా గుర్తు లేదనటానికి వీల్లేదు. మనమైతే రిఫరెన్స్ గుర్తు లేక నేను బుర్రకొట్టుకుంటాను. దేవుడికి నా గురించి తెలుసు, నీ గురించి తెలుసు. ఆ దేవునికి అన్నీ తెలుసులేని ఆ దొరతనం ఏంటి, ఆ దొంగతనం ఏంటి, ఆ మొండితనం ఏంటి? ఏది దేవునికి అంటే తెలిసేనే చేస్తున్నావా? ఇంత మొండితనంగా బ్రతుకుతున్నావా? నీవు వ్యాసధరులుగా బ్రతుకుతున్నావా? పైకి మాత్రం ఎలాగంటే మనుషులు కనబడే నిమిత్తం అన్ని పనులు చేస్తారంట. అగ్రపీఠం అంట, విందుల్లో ప్రథమ స్థానం అంట. చదువునైనా 23:5 విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములను అగ్రపీఠములు సంత వీధుల్లో వందనములు. ఈ వందనాలు అగ్రపీఠాలు మాత్రం తక్కువేం కాదండి. ఎలాంటి విలువైన వాటి ఉంటాయి చూడండి సమాజ మందిరాల్లో, ఈనాడు మందిరాలలో. అంత విలువైన పరికరాలు, అలాంటి సైరిస్, అలాగే ఫర్నిచర్స్, ఎన్నో విలువైనవన్నీ ఉంటాయి. అది ప్రత్యేకమైన స్థానం. ఇంత ప్రత్యేకతగా నీకు ప్రత్యేకపరిచి స్థానం ఇచ్చి ఇంత ప్రకృతిని సమకూర్చుకున్నావంటే దేవుణ్ణి ఎంత మహిమపరచాలి. నీకు ఒక ప్రథమ స్థానం కావాలి, విశాలమైనవి కావాలి, ఒక నిలువుటంగు కావాలి, రకరకాలు కావాలి, మందు భోజనం కావాలి. కానీ దేవుని మహిమపరచడం అంటే మాత్రం మనుషులు కనబడటానికి చేస్తారు, కానీ దేవుణ్ణి మహిమపరచరు. దేవాన్ని కొందనాలని చెప్పరు. అన్నీ అయ్యగారి వల్లే అనుకుంటారు. ఆయనే బాగు చేసాడు అనుకుంటాం. ఆయన నా వెనక దేవుడు అంటే నేను ప్రార్థన చేశానండి. ఒకప్పుడు 2000 సంవత్సరాలు కావచ్చు, కాకినాడలో ఎక్కడి నుంచి వచ్చాడండి నరసింహ. గేదెను బతికించాడని గొప్పగా చెప్పుకున్నాడు. నేను బతికించాడంటే నేను బతికించేసాను అంటున్నాడు. ఏదిరేంటి మనిషినట్టు ఏదన్నా చెప్తాడు. రకరకాల సముద్రాన్ని బయలుదేరేస్తానని కరెక్ట్గా బయలుదేరాడు. కరెక్ట్ వచ్చి మరి భూషగారు ఏదో చేశారనుకో, నీకే పిచ్చి అర్థపర్థం లేక ఆ కర్రట్టుకుని ఆ సముద్రం వరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఈరోజు కరెక్ట్ వచ్చి అలా గేటికి లోపలికి అర్థం కావాలి కాదండి. దైవ జ్ఞానం ఏ సమయంలో జరిగే, ఏ సమయంలో ఎంత శక్తి ఏంటి, ఆ భక్తులు ఆ విధానం ఏంటి, ఇప్పుడు నడుచుకోవాల్సిన విధానం గ్రహించాలి. గ్రహింపు లేదు మనుషులకి. అపొస్తలుడు పౌలు గారు చూడండి 14 అపొస్తలుల కార్యంలో దేవుణ్ణి మహిమపరచడానికి ప్రవర్తించినట్టు వారు ఉన్నారు. దేవునికి మహిమ చెందకుండగా ప్రవర్తించలేని వారు కూడా ఉన్నారు ఈనాడు ప్రపంచం. కానీ ఒకనాడు ప్రారంభ గ్రంథములు, బైబిల్ గ్రంథంలో కూడా అపొస్తలుల కార్యములు చూస్తే 14వ అధ్యాయములో చూడండి చక్కని మాట. 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తాం. లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూసి స్వచ్ఛత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు గారు మొదటి సువార్త ప్రయాణంలో అంతియోకియా నుండి బయలుదేరి సువార్త చేస్తూ ఇకోనియా ఈ ప్రాంతం నుంచి అన్ని తరిమిస్తే అక్కడి నుంచి లుస్త్రాకు, దెర్బేకు వచ్చాడు. అక్కడ బలహీనమైనటువంటి పాదములు కలిగిన ఒక కుంటివాడు ఉన్నాడు. పౌలు మాటలు వింటున్నాడు, ఆసక్తితో వింటున్నాడు. ఆసక్తితో వినేవారిని ఎవరైనా చూస్తారు కదా, బోధించే వారు ఎదురుగా ఉన్నప్పుడు చూస్తారు. ఆసక్తిగా వినేవారు. కొంతమంది వినేసేసి ముదిరిపోతారు, వెనక చూస్తారు, ముందుకు చూస్తారు, ఫోన్ ఎత్తే పోతారు. కొంతమంది మధ్యలో లేచిపోతారు, టక్కన చట్టుకూరలో ఎలాగన్నా టక్కన పోతుంటారు. ఎందుకు పోతారో తెలియదు. వాక్యం జరుగుతుండగా పోతుంటుంటారండి.
అని ఏదన్నా అంటే పర్లేదు, ఎమర్జెన్సీ శరీర ఎమర్జెన్సీ అంటే పర్లేదు, ఇంక పోతారు మళ్ళీ రారు. ఇతను ఎంతో ఆసక్తితో చూస్తున్నాడు. ఆ ఆసక్తిని బట్టి పౌలు వారిని చూసి అతన్ని మరి స్వచ్ఛతపరచడానికి ఆనాడు ఉన్నటువంటి గొప్ప దేవుని యొక్క కృపా వరాన్ని బట్టి పౌలు గారు అతన్ని స్వచ్ఛతపరచడం జరిగింది దేవుని నామాన్ని. అప్పుడు జనసమూహం ఏం చేస్తుంది చూడండి. జనసమూహం పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియా భాషలో, ఆ లుస్త్రాల్లో లుకోనియా భాష మాట్లాడేటటువంటి భాషలో ఏమంటారంటే, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొక్కకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేస్తున్నారట. దేవతలు మనుషుల రూపంలో వచ్చారని, దేవుని ఎరగనటువంటి ప్రాంతాలు, దేవుడు ఎవరో అర్థం కాని ప్రాంతాలు, దేవతలను మరొక వాటిని కొలిచేటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతంలో ఉన్నవారు ఏమంటున్నారు ఈ అద్భుతాన్ని చూసి? దేవతలే మనుషుల రూపంలో వచ్చారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి ఎర్మి అనియు పేరు పెట్టిరి. ఆ దేవతల పేర్లు పెట్టేసుకున్నారట. ఆ దేవతలే మనుషుల పేర్లు, అంటే వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న ఆనందం వాళ్ళకి. మనం ఏమంటాం, దేవుళ్ళ దిగి వచ్చామంటే సరే మనం పొంగిపోతాం. ఇంకా అయ్యగారి దేవుడేనంటే ఇతను బిగిసిపోతాడు. నేను ప్రార్థన చేస్తే డాక్టర్ డకారు అనుకుంటాడు. కొంచెం ఏదన్నా ప్రవచన వరం అది ఉందని చెప్పుకున్న వాటి పక్షాన్ని ఏదన్నా కాస్త ప్రాణం కథ సడన్నట్టు ఉపశమనం కలిగింది అనుకోండి, మీ వలన మీరు దేవుళ్ళగా వచ్చారంటే ఇంక బిగిసిపోతారు. క్రెడిట్ అంటే వాళ్ళకి, దేవుని మాత్రం మహిమపరచండి. నన్ను కాదమ్మా, ఇదంతా దేవుని వల్ల. దేవుని మహిమపరచబడాలి. నేను దేవునిలాగా రావడం కాదు. బాబు మీరే దేవుడు అన్నారనుకో, డాక్టర్ కూడా ఏమంటాడు, ఆ దేవునికి దండం పెట్టుకోండి అమ్మా, ఫీజు రిసెప్షన్లో కట్టి. అది ఏమంటాడండి మీరే దేవుడు అన్నారు అనుకోండి, మీరు దేవుని దండం, మేము కూడా దేవుని దండం పెట్టు. బాగా చెప్తాడండి చదువుకున్నవాడు కాబట్టి. వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. డబ్బులకు మళ్ళీ షూరిటీ కానీ గ్యారంటీ కానీ ప్రాణానికి అన్ని సంతకాలు అన్ని రీజన్లు. ఒక డాక్టర్కి ఉన్న పరిజ్ఞానం పాస్టర్కి లేదంటే ఎలా చెప్పండి? ఎంత జ్ఞానంగా వాళ్ళు ప్రవర్తిస్తారు చూడండి. మరి అతనికంటే నువ్వు చాలా డిగ్నిఫైడ్గా ఉంటావు, పని పాటు నీకు ఉండదు, పొట్టా సొట్ట అన్ని లెవెల్ కలిగి ఉంటావు, నీకు ఏది చేత కావాలి. ఆ దేవుని ప్రార్థించుకుంటారు. ఇక్కడ పౌలు గారు కూడా చక్కని మాట చెప్తున్నాడు. ఆయన కూడా పట్నం ఎదురుగా ద్రౌపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండును. ఇంకా ఆ పట్టణంలో ఉన్నటువంటి ఎర్మి ద్రౌపదికి సంబంధించిన పూజారి అయితే ఎడ్లను తీసుకొచ్చేసాడు, పూలదండలను తీసుకొచ్చాడు. ఎందుకని? బలి ఇవ్వాలని, పూలదండలు వాళ్ళకి వేయాలని, దేవతలు అని పెద్ద అడబడి చేస్తున్నారు. పట్టణం అంతా అందరూ కలిసి వచ్చేసారు. ఎక్కడికి? పౌలు బర్నబాల దగ్గర బలి అర్పించటానికి, బలిలే అర్పించటానికి. అప్పుడు అంటున్నారు చూడండి, అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహములోనికి చెరబడ్డారు. జన సమూహంలోనికి. అయ్యలారా, మీరెందుకు ఇలా చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నరులమే కదా, మేము నరులమే, మీరెందుకు చేస్తున్నారు? ఆ జన సమూహంలోనికి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య పడిపోయి, అయ్యలారా మేము ఏమన్నా దేవతలు మీరు అనుకున్నారు? దేవతలు కాదు, మీ స్వభావం వంటి నరులు స్వభావం కలిగినట్టు వారు, ఇవంటి వారు. ఎందుకు మీరు ఇలా బలి అర్పించాలను? ఎందుకు మీరు మమ్మల్ని దైవాలు అనుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి ఆలోచనతో ఉన్నారు? చేసుకొని పర్వాలేదు అనుకోలేదు. దేవుణ్ణి మహిమపరచాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము నరులమే, మాకు మీరు బలి అర్పించొద్దు, మాకు మీరు పూలదండలు వేయవలసిన అవసరత లేదు. వస్త్రాలు చించుకున్నారంటే మరి మామూలుగా వింటున్నారా ఏమండి? ఎవడన్నా నిలబడాలంటే జబ్బ సరసాలు గట్టిగా కొట్టుకోవాలంటే బుర్రన్న బాదుకోవాలి, రడ్రని డ్రెస్ అన్న ఓపెన్ చేశారు. వాళ్ళకి అంత వేదనకరతో బాధతో వస్త్రాలు చించుకుని అప్పుడు కానీ
బాబు ఇంత అద్భుతం చేసిన ఆయన వస్త్రమే చింపుకునేటంతగా బాధపడుతున్నారంటే ఏటో విందామని అందరూ సైలెంట్ అయితే అప్పుడు అంటున్నాడు, మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఈ అర్థమైన ఈ దేవతలు మీరు ఇవన్నీ చేయాలని మాకు చేయాలని వచ్చారు కదా, మీరు వీటన్నిటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవంగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. దేవుణ్ణి మహిమపరుస్తున్నారంటే వారు. అందుకే మా గురించి బాగా పేపర్ అయ్యండి అని అంటున్నాడు. చేసిన చేయకపోయినా జరగకపోయినా మా గురించి చెప్పండి అంటే పలానా రాజమండ్రి అయ్యగారా అని తెగ పేపర్ వేసేస్తుంటారు. తీరా వెళ్తే నీకు అటు నుంచి బస్సు దొరకదు, నీ కాళ్ళు నొప్పి తగ్గవు, నీ అడ్డు రోడ్లో కూర్చోడు ఉండాలి అక్కడ. ఏ ప్రయోజనం కాదు. దేవుని వాక్యపు విలువలను తెలిస్తే, దేవుడు అర్థమైతే దేవుణ్ణి మహిమపరచాలి. అంచేత ప్రియమైనటువంటి వాళ్ళ దేవునికే మహిమ చెందినట్లు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. దేవునికి మహిమ చెందినట్టు ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు. రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, కొంత మొండి వాళ్ళు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. దేవునికి మాత్రం మహిమ చెందకుండా చేసేవారు. ఎందుకని మనుషులు మెప్పును కోరుతారు, మనుషులకు కనబడవలనని ఆయా పనులన్నీ చేస్తారు. భలే చేసేసింది, భలే వండేసింది, భలే పెట్టేసింది, భలే కట్టేసింది, భలే పెళ్లి చేసేసింది అనగానే పొంగిపోతుంది. పౌలు గారు ఇలాంటి దేవుణ్ణి మహిమపరిచేటట్టు వారికి ఉన్న గుణం ఎంత అద్భుతం చూడండి. వెలుగుని ప్రకటింప చేస్తున్నారు. సమస్త విధములైన మంచితనము, నీతి ఆ సత్యములో ఉంది, ఆ సువార్తలో ఉంది. ఆ సువార్తను వారికి ప్రకటిస్తున్నారు. ఆయన వైపు మీరు తిరగండి, వ్యర్థమైన వాటినన్నీ మీరు విడిచిపెట్టి ఆయన చెబితే ఆ మాటకు నిజంగా అక్కడ దేవునికి ఎలా ఉంటుందండి? దేవునికి మహిమ, పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తున్నారు వాళ్ళు. బర్నబా కానీ పౌలు కానీ. మరి దేవుణ్ణి మహిమపరచలేనింటి వారు బైబిల్లో ఉన్నారు. ఒక ఏరోదు ఉన్నాడు, ఎరోదీలు మహావీరోదు ఉన్నాడు, ఎరోదు అగ్రిప్ప ఉన్నాడు, ఇలా ఎంతో మంది వేరోదులు ఉన్నారు. అలాగే ప్రారంభంలో ఉన్నటువంటి శరలోనికి వెళ్ళిపోయిన తర్వాత బబులోను చక్రవర్తి ఉన్నాడు, నెబుకద్నెజరు. అతని తరంలో పుట్టినటువంటి అతని కుమారుడు బెల్షస్సరు ఉన్నారు. వీళ్ళందరూ దేవుణ్ణి మహిమపరచలేదు. వారు సకల రాజ్యాల్ని నీ చేతికి అప్పగిస్తానని దేవుడు ప్రవచనాల్లో పలికించి అప్పగించిన బబులోని చక్రవర్తి నెబుకద్నెజరు మనస్సునందు ఏం చేశాడంట? అతిశయించాడట. ఏం చేశాడండి? అతిశయించాడు. దేవుడే ఇది చేశాడనే ఆలోచన లేకుండా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళకు దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. ముందు 22 చూడండి, ఆ తర్వాత 19వ వచనం చూద్దురునా. బెల్షస్సరు అతని కుమారుడగు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద అంతయు ఎరిగి కూడా నీవు మనసును ఏం చేయలేదు? అణుచుకోలేదట. నీ తండ్రి అయినటువంటి మరి నెబుకద్నెజరుకి ఏం జరిగిందో నీకు తెలుసు. అతను అతిశయించినందుకు, మనసులో అతిశయించినందుకు ఏం జరిగిందో తెలుసు. తెలిసిన నువ్వు మరలా నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా అదే బాటలో నడుస్తున్నావు. అంటే ఒక అధికారులుగా, ఒక చక్రవర్తిగా, ఒక రాజులుగా, ఒక ధనవంతుడిగా ఉంటే ఎవరికి దేవుడు అంటే లెక్క ఉంటుంది. చైనాలో ఉన్నటువంటి
ఆ జిప్పింగ్ అనేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటోను పక్కన పెట్టి నా ఫోటోను మీరు పెట్టుకోండి, ఆయనలో అంత ఏం లేదు అని ఆయన ఫోటో తీసేయమన్నారు. ఆయన ఫోటో తీసి ఈయన ఫోటో పెట్టమనే పరిస్థితికి వచ్చాడంటే దేవుణ్ణి మహిమపరచలేదు. అందుకని కరోనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చైనా నుంచే స్టార్ట్ అయింది. చైనా పేరు మారుమ్రోగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఈ రోగం అంటే బాబా చైనా నుంచి వచ్చింది. వుహాన్ నగరం అంటే అది వుహాన్ నగరం నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచ దేశాలను గజగజలాడించి చైనాకి ఏమన్నా అది ఏమన్నా మంచి పేరు అనుకున్నారా బాబు? ఇది అక్కడి నుంచే వచ్చింది అంటే బాబు అక్కడి నుంచి వచ్చింది. మరి దేవుణ్ణి మహిమపరచలేని పరిస్థితి ఎవరికి వస్తుందంటే ఇలాంటి రాజులకి, అధికారం కలిగినట్టు నాయకులకు వస్తుంటుంది. దేవుణ్ణి అంటే లెక్క చేయని పరిస్థితి. కానీ ఇక్కడ దేవుడు బబులోని చక్రవర్తికి అన్ని దేశాలని, యూదుల్ని, ఇశ్రాయేల్ని, అశూరియుల్ని అందరిని అప్పగించాడు. సకల దేశాలను ఎన్ని అప్పగించిన తర్వాత ఈయనకి ఏమొచ్చిందంట? 5వ అధ్యాయంలో చూడండి, ఆయన తండ్రి గురించి కూడా చెప్తున్నారు. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారంటే దానియేలు గారు చెప్తున్నారు. 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి ఇచ్చెను. ఆయన తండ్రి దగ్గర నుంచి చెప్పుకొస్తున్నాడు వరుస. నీ తండ్రిని దేవుణ్ణి మహిమపరచలేదు, మీ తండ్రికి ఆ స్థానం ఇచ్చింది దేవుడే, మీ తండ్రిని నిలబెట్టింది దేవుడే. కానీ అలాంటి మహాదశను ఇస్తే అతను ఏం చేశాడంటే చూడండి, 20వ వచనం. అయితే దేవుడు అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఆయన కూడా మనసును అతిశయించి హృదయాన్ని ఏం చేసుకున్నాడు? మీ తండ్రి కఠినం చేసుకున్నాడు. కాదని అందరూ నెబుకద్నెజరు బాబులోని ఆ దేశానికి అందరూ చెరలోనికి వెళ్ళిపోవాలని అందరిని అప్పగిస్తే, అందరూ చేర్చబడిన తర్వాత అందరి మీద అధికారం వచ్చిన తర్వాత ఇతను అతిశయించడం ప్రారంభిస్తే మొత్తానికి ఉన్న బుర్ర కాస్త పాడైపోయింది, మతి చెడిపోయాడు. మానవుల మనస్తత్వం పోయింది, మానవుల యొద్ద నుండి తరవబడ్డాడు, పశువుల వంటి మనసు కలిగినట్టు వాడు అయిపోయాడు. ఇలాంటి పరిస్థితి అంతా నీకు తెలుసు కదయ్యా బెల్షాజరు. ఇది బెల్షాజరు ఏం చేస్తున్నాడంట? దేవుని మందిరములో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి బంగారం, వెండి ఉపకరణాలు ఉన్నాయే పనిముట్లు, అవి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఆయన యుద్ధం చేసినప్పుడు అందులో అన్ని తెచ్చేసాడు. అయితే ఇప్పుడు బెల్షాజరు ఏం చేస్తున్నాడంటే గొప్పతనానికి అతిశయించటానికి, చూడు నా గొప్పతనం, చూడు నా మహిమ, నా ఘనత అని చాటుకోవటానికి ఆ చుట్టూ ఉన్న రాజులను కావలసినట్టు వారిని పోగు చేసి ఆ పాత్రలో ఆ ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఆనందిస్తున్నాడు. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తన అధిపతులను రాణులను ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగినట్లు దేవుని ఆలయ సంబంధము ఉపకరణలో ద్రాక్షారసం పోసి త్రాగని వాటి తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను ఇక్కడ చూడనైనను విననైనను గ్రహింపనైను చేతగాని వెండి బంగారు ఇత్తడి వాటితో దేవతలను స్తుతించిరు గాని దేవతను స్తుతిస్తున్నాడంట. చూడలేని వినలేని కదలలేని వాటిని ఏం చేస్తున్నాడంట? ఈ తాగుతూ మత్తులో ఉండి వాటిని స్తుతిస్తున్నాడు, వాటిని మహిమపరుస్తున్నాడు. అసలు ఈ పనిముట్లు ఏవవి? ఇవి ఎంత పరిశుద్ధమైనవి, ఇవి ముట్టుకోవటానికే వీలు లేదు నిజానికి. ఈ తేడమే పెద్ద తప్పు, వీళ్ళకి చాలా ప్రాబ్లం అది.
అంత పనిముట్లేదు, దేవాలయానికి సంబంధించిన ఉపకరణాలు అవి. ఆ ఉపకరణాలు చాలా ప్రశస్తంగా ఉంచేవారు. నెబుకద్నెజర్ తెచ్చి ఏదో ఒక చోట అన్నీ కూడా భద్రపరిచారు, దాచారు. ఈయన మాత్రం ఏం చేశాడంటే అవన్నీ ఎలా పట్టురండి అని ఇవన్నీ సొలొమోను గారు చేసిన కాలంలో ఈ బంగారు ఉపకరణం, అంత గొప్పవాడు చేసినటువంటి బంగారు ఉపకరణాలన్నింటిలో ద్రాక్షారసం తాగుతూ పైగా ఎవరిని స్తుతిస్తున్నాడట? దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. అకస్మాత్తమైన మరణాలు ఎందుకు వస్తున్నాయి? తిని తాగి తిరిగే వాళ్ళకి, తినుచు తాగుచు వారికి అనుకూలమైన వాటిని అందరినీ మయంపరుస్తున్నారు. అలాంటి వాటిని అప్పుడు ప్రాణమును ఊపిరిని ప్రకృతి ఇచ్చిన దేవునికి ఎలా ఉంటుంది? అన్నీ ఇచ్చింది నేనైతే ఏమీ ఇవ్వలేని వాటిని ప్రకృతిని ఆరాధిస్తానండి. అక్షయుడకు దేవుని మహిమను క్షయమైన మనుషులు ఎక్కయు పక్షులు ఎక్కయు సతీస్వాది యొక్క జంతువులు ఎక్కయు అలా మార్చితే అలా ఉంటుంది. అంచేత ఇక్కడ మంచి మాట దానియేలు గారు చెప్తున్నారు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో, నీ సకల మార్గములు, నీ కాలము, నీ ఆయుష్, నీ రాజ్యం, నీ ప్రజలు అందరూ ఆయన వశములో ఉన్నాయి కదా. ఆ యవన వశములో ఉన్నావో ఆయన నువ్వేం కనపరచలేదు. అంటే దేవుణ్ణి మహిమపరచటానికి వాళ్ళు ఇష్టపడలేదు. దేవుణ్ణి మహిమపరచకుండా ప్రవర్తిస్తున్నారు. దేవుణ్ణి మహిమపరచకుండా ప్రవర్తిస్తూ వచ్చే గతి ఏంటి? స్వావే. అందుకని ఆ మెనే టెకిల్ ఆ మాట అర్థం కాక అరిచేయి రాస్తున్నందుకు దానికి వాడు అదిరిపోయి బెదిరిపోయి దాని గురించి వివరం చెప్పడానికి కూడా ఎవరు దానియేలు వచ్చి డీటెయిల్స్ వివరణ అంతా చెప్పాడు. ఆ మెనే టెకిల్ అనే వాటి గురించి చెప్పేస్తున్నాడు అక్కడ. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయ వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనమేదనగా శాసనాలను చట్టాలను పుట్టించేటువంటి రాజుకే దేవుడు శాసనం రాయించాడు. అందుకని దేవుని శాసనం మరణ శాసనం మెనే టెకిల్ ఈ వాక్య భావం ఏమనగా అనగా దేవుడిని ప్రభుత్వ విషయములో లెక్క చూసి దానిని ముగించెను. దేవుడిని ప్రభుత్వాన్ని లెక్క చూసి ఇక ముగించాడు. ప్రభుత్వం లేదు, ఇక నువ్వు లేదు. ప్రభుత్వం కూడా బెల్షస్సర్ కాలంలో మారిపోయింది. పార్షికులు మాదీయ సామ్రాజ్యం వచ్చేసింది కాబట్టి రాత్రి మళ్ళీ కాలు చేతులు తన్నిపోయి పారాలసిస్ రావడం, వారం రోజులు హాస్పిటల్లో ఉండడం, వారం రోజులు నాటు వైద్యం చేయడం గట్ట ఇంకేం లేదు. ఏమైంది? రాత్రే అదుడైపోయాడు అనమాట. అనగా ఆయన నిన్ను త్రాచులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. నీ రాజ్యము నీ యొద్ద నుండి మాదీలకును పారసీకులకును ఇయ్యబడిను. ప్రియమైనటువంటి వారులారా, బబులోను సామ్రాజ్యం యొక్క రెండవ రాజు అయినటువంటి బెల్షస్సర్ కూడా దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుణ్ణి మహిమపరచకుండగా వాడు దేవతలను మహిమపరుస్తూ దేవుని మహిమపరచకుండా ఉన్న సమయంలో తన ప్రవర్తనను బట్టి, తన గర్వాన్ని బట్టి దేవుడు తన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే ముగిస్తున్నాడు. అందుకే చూడండి 28వ వచనం, బెల్షస్సర్ రాజయ్యగా వారి దానియేలునకు ఉదారంగ వస్త్రము తొడిగించి అతని మెడలో బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారిగా సాటించని ఆ రాత్రి అందే కలిదేలి రాజుకు బెల్షస్సరు హతుడైపోయాడు, సంభవడ్డాడు. ఎందుకని? దేవుని మహిమపరచ.
అందుకే నీకు ఎంత ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు మహిమపరచవలసింది ఎవరినంటే దేవుడు. నేను చాలామంది పైకి ఎక్కిస్తారు, అంత కాదు ఎంత కాదని. దేవుళ్ళలా వచ్చే బావు అనేసరికి నిజమేనమ్మా అనకూడదు. దేవుని దైవాలన్న ప్రేమతో చేస్తున్నాను, కానీ నేను దేవుని తండ్రి మహిమపరచమన్నాను. ఆ దేవుని దైవలన, ఆ దేవుని కృప వలన, ఆ దేవుని మహిమపరిచే కార్యక్రమాలు చేస్తున్నాను. పౌలు గారు అద్భుతం చేసి కూడా దేవుణ్ణి మహిమపరచడానికే ఇష్టపడ్డాడు. పేతురు గారు కూడా కొర్నేలు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. నేను ప్రారంభ అపోస్తలుడు పేదయ్య గారు నానేమంటలేదు, దేవుని మహిమపరుస్తున్నాడు. ఇక్కడ బెల్షస్సరు దేవుని మహిమపరచలేదు, ఏ రోజు దేవుని మహిమపరచలేదు. ఈనాడు అధికారులు దేవుని మహిమపరచటం లేదు, గర్విష్ఠులు దేవుని మహిమపరచలేదు, భక్తులన్నీ పేరుకి చెప్పుకునే వారు కూడా దేవుణ్ణి మహిమపరచటం లేదు. ఎవరు గొప్పలు వారివి, ఎవరు ఘనతలు వారివి. దేవుని మహిమపరచటానికి ఎవరు ఇష్టపడటం. ఏరేది కూడా చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరొక అతని కుమారుడు అదే వంశం నుంచి వచ్చినటువంటి ఆ హేరోదు 21వ వచనం 12వ అధ్యాయము. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. కేకలు వేసి ఏళ్ళు వేసారు అనుకోండి, ఇంకో 4 డైలాగులు ఎక్కువ చెప్తారు. చిన్న రెచ్చగొడేస్తారు, మళ్ళీ మెప్పించేస్తారు. పైగా ఏమంటున్నారు? ఏమన్నాడండి? ఇది దైవ స్వరమే కానీ ఇది రాజుగారి స్వరం కాదు, హేరోదు స్వరం కాదు. హేరోదీయులు అనగా రోమీయుల పరిపాలనలో ఉండి యూదయ దేశానికి అధికారులుగా ఉంటున్నటువంటి వారు. రోమా ప్రభుత్వ కాలంలో మొదట రోమా అధికారి నియమించాడు యూదుల మీద. యూదుల మీద ఎప్పుడైతే నియమించాడో వాళ్ళు హేరోదీయులు కూడా, ఈ వర్గం వారు కూడా ఏం చేశారంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా యూదులకు కాస్త అండగా ఉంటూ క్రీస్తు విషయంలో ఆటంకాలు కలిగించారు. ప్రారంభంలో యేసుక్రీస్తునే చిన్న వయసులో 2 సంవత్సరాల వయసులో చంపాలనుకున్నాడు. ఆ హేరోదు సరిపోయాడు. మరలా మరొక హేరోదు మరొక పరిపాలనలోకి వచ్చాడు. ఈయన అపోస్తలుల కాలంలో, ఈ అపోస్తలుల కాలంలో వచ్చినటువంటి హేరోదు ఒక నియమింపబడిన ఒక సమయంలో ప్రత్యేకమైన దినంలో రాజు వస్త్రాలు ధరించుకొని న్యాయపీఠ మీద కూర్చుండి ఏం చేస్తున్నారంట? ఉపన్యాసం చేస్తున్నారంట. ఏదో చెప్తాడు. నా ప్రజలారా అంటారు, మీరే దైవాలు అంటాడు, మీరే నాకు అన్నబిడ్డలు అంటారు, నీకోసమే నేను బుద్ధాను అంటాడు. ఇలాంటి ఉపాసనాసాలు అన్నీ చేస్తుంటే అంటున్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తిని గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడట. వెంబటనే దేవుని మహిమపరచలేదండి. నేను దేవుని స్వరం ఏంట్రా అని అనలేదు. ఎందుకంటే ముందున్న పరిపాలనలో ఒక బబులోని చక్రవర్తి దేశానికి దేవుడంటే ఒప్పుకొని తీరాలి. ఒక రోమా చక్రవర్తి దేవుడంటే ఒప్పుకొని తీరాలి. ఏ దేశానికి ఎవరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారో వారి దేవుడు అంటే వారి మాటే శలామణిలో ఉండి మిగతా వాళ్ళందరినీ వేసేసే పరిస్థితులు కలిగినటువంటి ప్రపంచ మానవాళి దేవుడు. అయితే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడని ఎందుకు చెప్పలేదు? నేను మనిషిని అని ఎందుకు ప్రాధేయపడటం లేదు? ఒక పౌరు గారు ఎందుకు ప్రాధేయపడ్డాడు? అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము మీ వంటి నరులమే. వీటన్నిటినీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఇగో సువార్త ద్వారా మీరు మారాలి, నమ్మాలని బోధిస్తున్నామని.
ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి? దేవుని మహిమపరచకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే దేవుని వలనే కదా నీకు జీవం, దేవునిలోనే, దేవుని వలనే కదా నీకు ప్రాణం. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ జీవం, ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? ఆయన పేరు చెప్పకుండా నువ్వు పొంగిపోతున్నావు ఏంట్రా అని వెమ్మటనే వీళ్ళందరూ గ్యాస్ కొడుతుంటే, మెప్పిస్తుంటే పొంగిపోయి నిజమే అనుకున్నాడు. ఎందుకని? రాజు అనగానే ఎవరికన్నా ఉపకారం చేయొచ్చు, అధికారం అనగానే ఎవరికన్నా పథకాలు ఇవ్వచ్చు. అలా అన్నంత బాబు మీరు దేవుళ్ళగా అన్నారు అనుకోండి, అంతా దైవ చిత్తమా, మేము దేవుడి మీద, ఆ దేవుని దయ వలన ఇలా ఉన్నాము. ఈ అధికారం, ఈ పద్ధతి, ఈ విధానము, ఆరోగ్యము, ఆయుష్ అన్నీ ఆ భగవంతుడు ఇచ్చాడని ఆ దేవుని మహిమపరచాలి. ఏ రోజు కదలేదు, వెల్సేజన్ కది కనిపించడం లేదు, కానీ భక్తులలో కనిపిస్తుంది దేవునిని మహిమపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి నేను నా తండ్రిని మహిమపరుస్తున్నాను, నన్ను నేను మహిమపరచుకోవటం లేదు, నా తండ్రిని నేను ఏం చేస్తున్నాను? ఘనపరుస్తున్నాను. కీర్తన గ్రంథము 96 అధ్యాయంలో చూడండి ఒక మంచి మాట, ముగిస్తాను. అలాగే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం కూడా తీసుకొచ్చాడు, అక్కడ కూడా పేతురు గారి గురించి చదువుతాం, ముగిస్తాను. 96వ అధ్యాయము 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించింది. చాలండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఏం చేయాలి? ఆయనకి చెల్లించాలి. అంతేగాని నీ బాహుబలమే నువ్వు దేవుడిని అనుకోకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం, అది దేవుడిచ్చాడని నువ్వు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత స్థుతులు చేయాలి. కాళ్ళు బాగా నడిచినప్పుడు దేవా ఎంత మంచి కాళ్ళు, ఎంత మంచి శరీరం ఇచ్చావని ఎవరైనా అన్నారా? పని చేయలేనప్పుడు పని చేయలేదని అనుకున్నారు, కానీ బాగున్నప్పుడు వాటి విలువ తెలిసిందా? చెప్పండి. బాగున్నప్పుడు బాగా వాడుకున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రతి సమయంలో దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమపరచాలి. మనం బాగున్నంత కాలం ఇష్టానుసారంగా రాత్రి అనక పగలనక ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడ తిరుగుతున్నామో తెలియదు, ఏ పనులు చేస్తున్నామో తెలియదు, రకరకాలన్నీ చేసేస్తాం. తర్వాత ఏం దేవుడా ఇలా చేశాడు? ఆ దేవుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడిన ఆయన ఏం చేస్తాడంటే కనికరం పడతాడు. నువ్వు మరణించడి చేత, దుష్టుడు మరణించడి చేత నాకేమాత్రం సంతోషం లేదు. మారితే సంతోషం, మార్పు చెందాలి. అందుకే డూప్లికేట్ భక్తి చెప్పుకుంటే నేను భక్తి పోయినాను అనుకో. ఒక్కొక్కడు అలా చెప్పుకుంటుంటాడు, చాలా చిరాకు. చెడికి మాటికి ఆ దేవుని వాక్యం అంతా నెరవేర్చినట్టు అన్ని అంటే మంచికి చెడికి ఇటు చేసే ప్రతి పనికి పనికి ఆ దేవుడిని మాకు ఎలా చేస్తున్నాడు, ఆ దేవుడే మాకు సాయం చేస్తున్నాడు, ఆ దేవుడే మాకు ఎంత చేశాడు, ఆ దేవుడే లంచ్ చేశాడు. నువ్వు అడ్డదిడ్డాల పనులన్నీ చేసి ఎవరు చేశాడు అనుకుంటున్నావు నువ్వు? కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవునికి మహిమ కలుగునట్లు నీ వెలుగును ఏం చేయాలంటే ప్రకాశింపచేయాలి. పౌలు గారు వెలుగును ప్రకాశింపచేస్తారు. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు గారు చూడండి మంచి మాట, 10వ అధ్యాయంలో చూద్దాం, 27, 23 వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను, ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరీలో ప్రవేశించిరి. పేతురు గారు ఎప్పే పట్టణంలో ఉన్నారు అనగానే కొర్నేలు గారి దగ్గరికి వార్త వచ్చింది దూత ద్వారా. అక్కడ పేతురు గారికి వార్త ఇద్దరికి గొప్ప పంపించాడు. ఎందుకని? కొర్నేలు ధర్మకార్యాలు చేస్తున్నాడు. తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడట? భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఎంత భయభక్తులు కలిగి, క్రీస్తుని గురించి తెలియకుండా ఇంత భయభక్తులు కలిగి ప్రజలకు బహుదాన ధర్మాలు చేస్తూ
దేవునికి పట్ల చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇలాంటి వారికి ఎవరి గురించి తెలియాలి? మంచివాడే, నేను చాలా మంచివాడే, ఊరందరికి మంచివాడివే. మరి నువ్వు ప్రభువును తెలుసుకుంటే ఇంకా దేవుని ప్రభువు ద్వారా తండ్రి దగ్గరికి చేర్చబడే గొప్ప అవకాశం. అందు గురించి కొర్నేలు విషయంలో దేవుడు ఆలోచించాడు. కొర్నేలు ధర్మ కార్యాలు దేవుని సన్నిధానానికి చేర్చబడి, అందుకే ఇప్పుడు ఎప్పే పట్టణం నుండి ఎక్కడ బయలుదేరాడు పౌలు గారు? పేతురు గారు కైసరీకు బయలుదేరాడు. అరనాడు వారు కైసరీలో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కొర్నేలు ఎవరండి? అయినా శతాధిపతి. ఏంటండి? దశాధిపతి కాదు, శతాధిపతి. ఎస్పీ, ఒక జిల్లాకి ఎస్పీ అంత స్టేజ్లో ఉన్నాడు ఆయన, అంత కేటగిరీలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అంత భయభక్తులు కలిగి ఈ వర్తమానం అందరి వెంటనే పేతురు గారు తన ఇంటికి వస్తున్నారు, దైవభక్తులు ఇంటికి వస్తున్నాడని ముఖ్య స్నేహితులను బంధువులను అందరిని పిలిపించుకొని కనిపెట్టుకొని ఉన్నాడంట. ఇంటి ద్వారం దగ్గర కనిపెట్టుకొని రెడీగా ఉన్నాడంట బంధువులు పిలిచి. మనం దేవుని కార్యాలు అయితే బంధువులు పిలుస్తామా? ప్రార్థనలు అయితే అందరిని పిలుస్తామా? ఏ కార్యక్రమాలకు అందరినీ పిలిచేస్తాం. ఎవరికి రెండు మాటలు వాక్యం చెప్పడం. పెళ్ళిలో వాక్యం ఏంటండి, ఇప్పుడు వాక్యం ఏంటండి, అప్పుడు వాక్యం ఏంటండి అంటే ఒక గొప్ప భక్తుడిని దేవుడు మన ఇంటికి పంపిస్తున్నాడు. ఆయన ద్వారా చెప్పబడే మాటలు వినాలని బంధువులని ముఖ్య స్నేహితులని ఏం చేశారంట? పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. పేతురు లోపలికి రాగానే కొర్నేలు అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. పేతురు గారి దైవభక్తుడు. పేతురు గారి విద్యావేత్త ఏం కాదు, పెద్ద అధికారి ఏం కాదు. ఒకప్పుడు పరిస్థితి చూస్తే చేపలు పట్టేవాడు, ఇప్పుడు మనుషులను పడతారు. ఎవరు పడతారండి? ప్రభు చూడండి ఎలా ఎంపిక చేశాడు. మనుషులను పట్టే టాలెంట్ ఎలాంటి వారికి ఉంటుందో అనేది కనిపెట్టి ఆయన వెతికి పట్టుకుంటాడు. ఇప్పుడు ఇలా పేతురు గారు రాగానే కొర్నేలు గారు ఎన్సెట్ చేసుకొని మంచి ఉందాతనంగా ఉండి, వచ్చారా సార్ అయ్యగారు కూర్చోయ్యారు, టీ వండి లోపల నేను ఎవరితో మాట్లాడతాను. మాస్టర్ గారు వచ్చారా? కూర్చోమని. మాస్టర్ గారు నాకు ఖాళీ లేదు, మీరు మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళండి. ఇంట్లో మీ అమ్మాయి గారు ఉన్నారు, పిల్లలున్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంతా. మనం అయితే ఇచ్చేత మన బిజీ నాయకత్వం, బిజీ ఉద్యోగం. అయ్యగారు మాట్లాడడం, అయ్యగారితో మాట్లాడడం ఏం ఖాళీ ఉండదు. ఒకవేళ అంత కాకపోతే అయ్యగారికి అయ్యపోయే చేతులు పడితే అయ్యే సంతోషపడిపోతాడు కదా. అలా ఉంటుంది మనలో. ఏం చేత జేబులు ఉంటాయి, పచ్చ నోట్లు ఉంటాయి. కానీ ఈయన అలా చేయట్లేదు. పేతురు గారు ఇలా వచ్చిన వెంటనే అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి మనకు వందనాలు చెప్పడమే కష్టం. అది అయ్యగారికి మాత్రమే చెప్తే మనకి ఎవరికి మనం చెప్పుకోము. ఒకరు పాదములు పడి నమస్కారం చేస్తే అంటున్నాడైనా, అందుకు పేతురు నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అనేకులు ఇంట్లో చాలా మంది ఉన్నారట, అనేకులు ఉన్నారట. ఎలా ఎవరో గొప్పలు ఉన్నారు రండి అంటే అలా గొప్పలు చెప్తే ఎంతమంది వస్తారు? బంధువులందరూ మన ఇంటి దగ్గర ఒకవేళ ఈరోజు మీటింగ్ జరుగుతుంది, ఈరోజు వాకింగ్ ప్రకటించబడుతుంది అంటే గొప్ప స్థానంలో ఉంటే ఏం చేయాలి? గొప్పగా దేవుని పని చేయాలి. దేవుని పనికి ఖాళీ లేదు, పెళ్ళికి అంత ఖాళీ ఉన్నదంటే ఎలా కుదురుతుంది? ఏదో ఫంక్షన్ అనుకోండి, ఖాళీగా తీరుబడి ఉండి బాగా తిన్నారా, బాగా ప్రయాణం జరిగిందా అంట. వాకింగ్ చెప్పడానికి ఆ టయానికి వస్తానో లేదో చెప్పలేము. అయ్య గారు డ్యూటీ సెలవు లేదు, ఏదైతే ముగింపు సమయానికి వస్తానో ఏదో ఏమైనా లాస్ట్ చేసి ఏమైనా మీటింగ్స్ ఏమైనా చెప్తాను. లాస్ట్ ఈయన మాత్రం ఇంట్లో అనేకులను చూసేదాన్ని. ఇప్పుడు పేతురు గారు ఏమన్నాడు? నేను నరుడునే,
నేను నరుడినే అంటున్నాడు. అంటే ఎంతగా దేవుని మహిమపరుస్తున్నాడో చూడండి. నేను అయ్యగారిని కదా, అయ్యగారని అనటం లేదండి, పాస్టర్ గారని అనటం లేదండి, నీ సేవకుడు అంటున్నారండి అంటున్నారు చాలామంది. నీ సేవకుడు అంటే నీ మోటేమైంది? నీ సేవకుని బలపరచు, నీ సేవకుడు వాడుకో అంటే మంచిదే కదండి. మమ్మల్ని అయ్యగారు అంటలేదు, ఇంకోటి అంటలేదండి. నువ్వు సేవకుడు కదా, పరిచారకుడు కదా, దేవుని పనులు చేయట్లేదా? ఏ విధంగానే దేవుని పనులు చేయటమే ప్రాముఖ్యం కదా. ఎవరిని మహిమపరచాలట? దేవుని మహిమపరచాలి. కొన్నేళ్ళకి ఇలా ఎప్పుడైతే పేతురు గారు లేపి నేను కూడా నరుడిని అన్నాడు, ఆ మాటకు పేతురు గారి యొక్క పద్ధతి విధానం కొన్నేళ్ళకి ఎలా ఉంటుంది? మీరు నేను దేవుణ్ణి మహిమపరచాలి. నిజానికి యూదులతో మరి మాకు ఇలాంటి వారితో నిజానికి సావాసం లేదు. చూడు అక్కడ అంటున్నాడు, అప్పుడతడు అన్ని జాతి వానితో, యూదుడు కాదు అన్ని జనుడు ఈయన, అన్ని జాతి వానితో యూదులుగా ఉన్న వారికి సావాసం లేదు. చేయటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడనైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. ఇగో నీ దగ్గరికి వెళ్ళమన్నప్పుడే నాకు ఎన్ని డీటెయిల్స్ అన్నీ చూపి, నేను నేర్చుకొని పాఠం నేర్చుకునే 3 సార్లు దేవుడు పంపించాడు. మీరే అంత అలా చెప్తే ఇంక నేనేం చేస్తాను? మరి నచ్చితే తినరు, నచ్చకపోతే మానే, కానీ ఎవరిని కూడా నువ్వేమి చేయడానికి అనటానికి వీలు. కాబట్టి అన్ని జనుల దగ్గరికి నేను వెళ్ళను అనటానికి వీల్లేదు, అన్ని జనులు ముట్టుకోను అనుకోవటానికి వీల్లేదు. అన్ని జనులు కూడా వాక్యం వెళ్ళాలి. అన్ని జనులు ఏమంటారు? మీ దేవుడు మాకొద్దు బాబు అని అన్నారు. అన్ని జనులు కూడా వాక్యం అందించండి. అంటే దేవుని ఎరగని వారికి, కొద్దో గొప్ప దేవుణ్ణి ఎరిగి యూదులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దేవునిగా మహిమపరచండి. మరి అసలు తెలియనంటి వారికి కూడా తెలియాలి కదా. అంచేత మరి అన్యుడు కొన్నేళ్ళు అనగానే ఇలా అన్యుడైనటువంటి నీకు గొప్ప అవకాశం వచ్చిందంటే, అందుకే అంటున్నాడు 36వ వచనంలో, అప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే పదం ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు అని చక్కన సువార్త ప్రకటించాడు. పేతురు గారు దేవుణ్ణి ఏం చేశాడు? మహిమపరచాడు. అంచేత దేవుణ్ణి మహిమపరచడానికి వాళ్ళ ప్రవర్తన చూడండి ఎలా ఉన్నాయో. దేవుణ్ణి మహిమపరిచే వారి ప్రవర్తనలు తగ్గింపుతో, వినయముతో, విధేయతతో దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని నా పేరు చెప్పాడు కాదు, నన్ను గొప్పగా పొగిడాడు కాదు, నన్ను ముందు పిలిచాడు కాదు, నన్ను కూర్చొని పెట్టాడు. ఇలాంటివి మనవాడు. నీకు ఎలాంటి మెప్పు కావాలి, కానీ దేవుణ్ణి మహిమపరచాలన్న ఆలోచనతో ఉంటే తగిన విధంగా యెహోవా నామాన్ని ఏం చేయాలట? ఆయన్ని మహిమపరచండి. అంచేత మీరు మనుషులు ఎదుట ఏం చేయాలంట? మీ సత్క్రియలు ఏం చేయాలంటే వారి ఎదుట ప్రకాశింపచేయాలి. వారు చూడాలి, వారి దేవుని మహిమపరచాలి. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మనల్ని బట్టి ఎంతమంది దేవుని మహిమపరుస్తున్నారు అంటే వాళ్ళే మనల్ని చూసి ఏం నమ్మారంటే, ఏం గుడికి వెళ్తారు కానీ వాళ్ళకి గుణాలు మారవు అంటున్నారంటే దేవునికి ఏం కలుగుతుంది? అవమానమే కాదు. మహిమ కలిగించే పనులు ఎవరైనా చేస్తున్నారు కాబట్టి చేయటానికి అలవర్చుకోవాలి. దేవుని మహిమపరచున్నట్టు నేను ఎలా ప్రవర్తించాలి అని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఎలా ప్రవర్తించాలో వాక్యం చెప్పి, ఒక పౌలు గారి ప్రవర్తన చూడండి, ఒక యేసుక్రీస్తు ప్రవర్తన చూడండి. నా అంతటి నేను ఏమి బోధించట్లేదు, నా తండ్రికి ఏం చెప్పాడో అది 17వ అధ్యాయం. తండ్రి నీ నామాన్ని నిన్ను నేను మహిమపరచి, నీ కుమారుని కూడా మహిమపరచు. తండ్రిని మహిమపరచాలి. తండ్రిని గౌరవిస్తే కుమారునికి గౌరవం కూడా దొరుకుతుంది. కుమారుడు అపకీర్తిగా ఉంటే తండ్రికి అపకీర్తి వస్తుంది. దేవుణ్ణి అవమానపరిచే విధంగా క్రైస్తవులైనటువంటి వారు భక్తి ముసుగులో ఉండక యథార్థవంతులుగా ఉండటం, వాక్యాన్ని బట్టి అలవర్చుకోవాలి, వెలుగుని ప్రకాశింపచేయాలి అని
మీకు హెచ్చరిక చేస్తున్నాను, నేను హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోవచ్చు. బుధవారం జరిగే స్త్రీల కూడుకులో మరి వాక్యం చదివేటట్టు వారు ఒక 10 అధ్యాయాలు, ఎస్తేరు గారు ఒక 5 అధ్యాయాలు, అలాగే పద్మ గారు ఒక 5 అధ్యాయాలు కొత్త నిబంధన నుంచి ప్రారంభించండి. ప్రారంభిస్తే మరి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. బైబిల్ ఇప్పుడు చదువుతున్నారు కనుక చదవడం వల్ల ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఏదైనప్పుడు ఎప్పుడైనా వాక్యం బోధించి అవకాశం వచ్చినప్పుడు వాక్యాలు ఎప్పుడు కూడా మనకి శుక్రవారం ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు కాబట్టి నేర్చుకోవటంలో ఒక పాటలు అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే శ్రద్ధగా వాక్య పఠనం చేయండి. ఎవరించి చెప్పేటంటే అవకాశాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా కేటాయించడం జరుగుతుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నెల్లిపూడు గ్రామంలో ఈ కుమారులు మా తండ్రి ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఏం చేయాలి, మనం ఏమో బట్టి మనుషులుగా ఎన్నిక లేని వారిగా ఉన్నవారు మనం ఏం చేయగలం అనుకునే అని అనాలోచనగా కృంగిపోవడం కాక, ఇగో దేవుణ్ణి మహిమపరచాలంటే ఇగో దేవుని కార్యాలు చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటింప చేయబడాలి. మనకు గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, మన గుర్తింపు కాదు దేవుని మహిమపరచబడాలి అనే ఆలోచనతో నీ పిల్లలు ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా నేను మహిమపరిచే కార్యక్రమం, నేను మహిమపరిచే విధానము, ఈ చక్కని జ్ఞానాన్ని యేసుక్రీస్తు ద్వారా బోధించిన విషయాన్ని దినాన్ని జ్ఞాపకం చేశాను. ఈ వాస్తవాలన్న నీ పిల్లలకు ఎన్న వాక్య ప్రకారంగా ప్రవర్తింపగలుగునట్లు ప్రతివారు మనసులను తిప్పుకునే భాగ్యం దయచేసి బలపరచు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో గ్రామంలో ప్రతి నెల జరగటానికి, ప్రతి సమయంలో జరగటానికి ముందుకు నీ కృపను చూపించండి. వాస్తవాలు సమాజంలో అంది నీ వెలుగు ప్రకాశింపబడి నువ్వు మహిమ పొందినట్లు ప్రతి ఒక్కరూ మార్పు చెంది జీవించడానికి సాయం చేయించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న వారికి, అలాగే గ్రామానికి వాక్యం వినిన వారికి, ఇంటి దగ్గర ఉండి విన్నవారికి అందరికీ నీ కృపను తోడే వచ్చండి. ఆరోగ్యం ఆయుష్ను గ్రామానికి క్షేమాన్ని ఇచ్చి బలపరచండి. ఇప్పుడు కార్యక్రమాన్ని ముగించి ఎవరి గృహానికి వారు వెళ్ళిచుండగా పిల్లలకు నీ కృపను తోడి వచ్చండి. ఆరోగ్యం ఆయుష్ని ఇచ్చి అలా నీ చిత్తాన్ని బట్టి మరొక సమయంలో నేను మహిమపరిచే కార్యక్రమాలు చేయడానికి అందరూ ఏక మనసుతో నీ పనులు చేయడానికి సిద్ధపరచుకున్నాను. ఆ ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా